హైదరాబాద్ లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. 2 రోజులు వానలున్నాయని సూచించిన ఐఎండీ. వినాయక చవితికి సిద్ధమవుతున్న మహానగరం. రేపు బడా గణేష్ ను దర్శించుకోనున్న సీఎం, గవర్నర్. హైదరాబాద్ కలెక్టరేట్ లో మట్టి విగ్రహాల పంపిణీ. క్లే గణేష్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పొన్నం ప్రభాకర్. ఐస్ క్రీమ్ లో లిక్కర్ కలిపి అమ్ముతున్న ముఠా అరెస్ట్. పిల్లలకు అమ్మకం 1700 వరకు రేట్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన గ్యాంగ్ అరెస్ట్. 5 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారన్న సిపి సుధీర్ బాబు. ఖైరతాబాద్ బడా గణేశుడు సిద్ధమయ్యాడు. ఈ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతుండటంతో 70 అడుగుల ఎత్తైన భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తొలి రోజు పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు నవరాత్రులు పోలీసులు విధులు నిర్వర్తించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిసారిగా వినాయకుడి ఆగమన కార్యక్రమం నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర భక్తుల కోలాహలానికి సంబంధించి సమాచారం అజయ్ అందిస్తారు. యశ్వంతి, వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది కూడా అందరి చూపు కూడా ఖైరతాబాద్ మహాగణపతి పైన ఉంటుంది. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఆల్రెడీ ఒక సందడి వాతావరణం, కోలాహలమైన వాతావరణము స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మరికొన్ని గంటల్లోనే తొలి పూజ జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. తొలి పూజ తర్వాత యథావిధిగా కంటిన్యూస్ గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు నిర్వహించే దిశగా పూర్తి స్థాయిలో అటు విగ్రహానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ నిర్వాహకులు అనుకోవచ్చు, అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఆల్రెడీ సాయంత్రం నుండి కూడా ఈ రోజు మొత్తము పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న సిచ్యువేషన్. రేపు ఉదయం అంటే తెల్లవారుజాము నుండే భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది అనేది కొంతవరకు అధికారులు కూడా భావించడంతో దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సంబంధించి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా మట్టి విగ్రహం 70 అడుగుల మట్టి విగ్రహము ఏర్పాటు చేసి ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకి ఖైరతాబాద్ మహాగణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. మొత్తము ఈ విగ్రహానికి సంబంధించి ఈసారి అటు 70 ఏళ్లు పూర్తి చేసుకుంటుండడము, 70 అడుగుల విగ్రహంతో పాటు 7 ముఖాలతో 7 సర్పాలతో 24 చేతులతో గణేశుణ్ణి ఈసారి భారీ నిర్మాణము ఖైరతాబాద్ గణనాథుని చేసిన పరిస్థితి. సో ఇటు గణనాథుడి కుడివైపున శ్రీనివాస కళ్యాణము, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణ ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేయగా ఇప్పుడు అయోధ్య బాలరాముడి ప్రతిమ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సిచ్యువేషన్. అయితే ప్రతి ఏడాది మాదిరిగానే ఖైరతాబాద్ గణనాథుని వద్ద పూర్తి స్థాయిలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని అధికారులు భావించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేసి, ఎందుకంటే రేపు ఉదయం తొలి పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత కంటిన్యూస్ గా పగలు రాత్రి అనే తేడా లేకుండా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నంత రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి స్థాయి ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అయితే ఖైరతాబాద్ మహాగణపతి తొలిసారిగా 1954లో ప్రతిష్ఠించారు. సో 2020లో 50 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది 63 అడుగుల ఎత్తు శ్రీ దశమహా విద్యా గణపతిగా గతేడాది గణనాథుడు ఖైరతాబాద్ లో దర్శనమిచ్చాడు. అయితే ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయాలి అని భావించి దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు గత కొన్ని నెలలుగా, ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు విగ్రహ తయారీ దాదాపుగా కొన్ని నెలల ముందే స్టార్ట్ అవుతుంది. సో 70 అడుగుల విగ్రహ ఏర్పాటుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా అధికారులు, దాంతోపాటు ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా విగ్రహ ఏర్పాటు అయితే పూర్తయిపోయింది. సో మరికొన్ని గంటల్లోనే తొలి పూజ జరగనున్న తరుణంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అనుకోవచ్చు, ఇతరేతర వాటన్నిటిని కూడా
అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ సిటీ పోలీసుల తరఫున దాదాపుగా 3 షిఫ్ట్లలో కూడా పోలీసు అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఇటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, దాంతోపాటు ఇతరేతర టీమ్స్ అన్ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయనున్నట్లు ఇప్పటికే పోలీసు అధికారుల నుండి మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా షీ టీమ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఏదైతే జరుగుతుంటాయో, ఇలాంటి ఉత్సవాల్లో ఎక్కువగా మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుంటారు. సో పెద్ద సంఖ్యలో మహిళలు వస్తున్న క్రమంలో వారి పట్ల కొంతవరకు అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆట కట్టేయడానికి షీ టీమ్స్ ని కూడా డిప్లాయ్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మనకి చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఖైరతాబాద్ మహాగణనాథుడి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పక్కనే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసే దిశగా అధికార యంత్రాంగము చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేల సంఖ్యలో కూడా భక్తులు ఒక్క రోజులో వేలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అనే పక్కా సమాచారంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు వచ్చే రూట్స్ ని బట్టి ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో దగ్గర, ఖైరతాబాద్ మెయిన్ రోడ్ నుండి ఏదైతే రైల్వే ట్రాక్ మీదుగా మహాగణనాథుని వరకు వస్తుంటామో ఆ రూట్ లో ఎక్కడా కూడా వాహనాలని అనుమతించబోము అంటూ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అక్కడ నుండి కేవలము నడుచుకుంటూ మాత్రమే వచ్చే దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అందరూ వాహనాలు వేసుకొని వస్తే ఖచ్చితంగా ఈ పరిసరాల్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ముందస్తు చర్యలుగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని సజెషన్స్ అయితే పబ్లిక్ కి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఐమాక్స్ వద్ద పార్కింగ్ సంబంధించి ఐమాక్స్ వద్ద ఒక పార్కింగ్ లేన్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా కొన్ని స్పాట్స్ ని ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ సంబంధించి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇక రేపు ఉదయం నుండే పూర్తిగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అనే ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకి తొలి పూజ జరగనుంది. కాబట్టి దానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందనే అంచనా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ చేయనున్నారు ఖైరతాబాద్ లో. సో ఆ టైంకెల్లా అంటే రేపు తెల్లవారుజాము నుండే ఇటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఇతర టీమ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ అయిపోతాయి. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకునే దిశగా మాత్రం పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు అనుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అవుట్ రైట్ గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. దాంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అధికారులు ఎవరైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో డ్యూటీలో ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా హైయర్ అఫీషియల్స్ అడిగి తెలుసుకోవడంతో పాటు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఉన్నతాధికారులందరూ కూడా నేరుగా ఖైరతాబాద్ గణనాథుడు ఏదైతే ఇక్కడ క్యూ లైన్లు అనుకోవచ్చు, ఇక్కడ పోలీసులకు సంబంధించి ఎవరిని ఎక్కడ డిప్లాయ్ చేయాలనే దాని మీద కావచ్చు, లేకపోతే ఇతరేతర ఏర్పాట్ల పైన పూర్తిగా కూడా పర్యవేక్షించిన సిచ్యువేషన్. మొత్తానికి అటు అధికార యంత్రాంగం కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి అలసత్వం వహించకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా హైదరాబాదే కాదు ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇతర ప్రాంతాల నుండి కూడా ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం కోసము వేలాదిగా భక్తులు వస్తున్న సిచ్యువేషన్ ప్రతిసారి చూస్తుంటాము. సో దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఎక్కువ భక్తులు, చాలా మంది ఊహించిన దానికంటే ఎక్కువనే ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో ఇక రేపు ఉదయం తొలి పూజ జరిగిన తర్వాత కంటిన్యూస్ గా పూజలు జరుగుతాయి, నవరాత్రి ఉత్సవాలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి రేపు తొలి పూజ కార్యక్రమం మొదలు నిమజ్జన కార్యక్రమం వరకు పూర్తిగా పూర్తయ్యేంత వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా, లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పీస్ఫుల్ గా మొత్తం జరిగే దిశగా మాత్రం అటు అధికార యంత్రాంగము, పోలీస్ అధికారులు ఖైరతాబాద్ గణనాథుని వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు, అలాంటి చర్యలు తీసుకున్న సిట్యుయేషన్ ప్రస్తుతం నెలకొంది. శ్రవంతి. రైట్ అజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పండుగల్లో వినాయక చవితి ప్రత్యేకమైనది. గణనాథుడికి గరిక, ఉత్తరేణి, ఉమ్మెత్త, తులసి, మారేడు, రేగు, జమ్మి వంటి 21 రకాల పత్రితో
పూజలు నిర్వహిస్తారు. అయితే 21 రకాల ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్న ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాసరావుతో కల్పన ఫేస్ టు ఫేస్. పూజకు ఓ అర్థం పరమార్థం ఉన్నట్టే వినాయక చవితి పూజకు కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే వినాయక చవితి రోజు 21 పత్రాలతో కూడా వినాయక చవితి పూజ నిర్వహిస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. దాంతోపాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఔషధ గుణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనతో పాటు ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ ఉమా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ వినాయక చవితి అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాతావరణ మార్పు జరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలవుతున్నప్పుడే వినాయక చవితి రావడం జరుగుతుంది. మనకు సాధారణంగా కూడా వర్షాకాలం మొదలైనప్పుడే అనేకమైన రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ అనేక రకాలైన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధులను దూరం చేసుకోవటానికి, ఆ వ్యాధులు ఎక్కువగా ప్రబలకుండా ఉండటానికి మన పూర్వీకులు ఒక పండుగను ఆధారం చేసుకొని ఆ పండుగ పేరు మీద మనకు కొన్ని 21 రకాల పత్రాలు పెట్టి పూజ చేయమని చెప్పడం జరిగింది. ఒక్కొక్క పత్రం వెనుక ఒక్కొక్క దాని యొక్క ఫలితాలు చాలా రకరకాలుగా చెప్పబడ్డాయి ఆయుర్వేద వైద్యంలో. మనం ఆ 21 పత్రాల పేర్లు చూసుకున్నట్టయితే మాచిపత్రము అంటే మాచిపత్రం అంటే మనం దవనం అంటాం, మల్లెపూలలో పెట్టి కడుతుంటాం. సో ఆ దవనం వల్ల కూడా ఉపయోగాలు చాలా ఉన్నాయి. అది ముఖ్యంగా రెస్పిరేటరీ డిసీజులలో పనిచేస్తుంది. తర్వాత అది ఇంట్లో ఉండటం వల్ల ఆ స్మెల్కు దోమలు రావటం ఉండదు. అదే కాకుండా దూర్వా యుగ్మం, దూర్మా పత్రం అంటే గరిక, దూర్వా అంటే గరిక. మనం కామన్గా వర్షాలు మొదలైనప్పుడే అన్ని చోట్ల కూడా గరిక పెరగటం చాలా సహజం. సో ఆ గరిక వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. గరిక ముఖ్యంగా యాంటీ మైక్రోబియాల్, అంటే మన ఇంట్లోకి ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ ఏదైనా వచ్చే అవకాశం లేకుండా ఉండటం కోసం అది కూడా ఒక పూజలో ఒక పత్రంగా చేర్చడం జరిగింది. అదే కాకుండా అపమార్గ, కరవీర, దేవదారు పత్రం, జాజి పత్రం, అశ్వత్థ పత్రం, గుహతి పత్రం, దత్తూర, తులసి, విష్ణుక్రాంత, మరవక, గండకి, అర్జున, బిల్వ, బదరి, చూత, దాడిమ, సింధువార, శమ, అర్క అని ఈ 21 రకాల పత్రాలు ఏదైతే ఉన్నాయో మనం వినాయకుని పూజలో పెట్టే పత్రాలల్లో మీకు ఈ చెప్పబడ్డ పత్రాలన్నీ కూడా ఎక్కువ శాతం యాంటీ మైక్రోబియాల్, అంటే మన ఇంట్లో ఏ విధమైన బ్యాక్టీరియాకు సంబంధించినవి కానీ వైరస్కి సంబంధించినవి కానీ ఈ జనరల్గా ఈ వర్షాకాలం ప్రారంభంలో వచ్చే అనేక రకాలైన వ్యాధులు, అంటే మనం కామన్ కోల్డ్, జలుబు, దగ్గు కానించి తీసుకొని అతిసారం, అంటే మనం ఈ కొత్త నీరు రావటం వల్ల కొత్త ఆహార పదార్థాలు తినటం వల్ల అతిసారం అంటే విరేచనాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో అన్ని రెస్పిరేటరీ అంటే మనకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు రాకుండా దత్తుర, అర్క ఉంది. అర్క అనేది మామూలుగా కూడా మనం ఆయుర్వేద వైద్యంలో అనేకమైన ఔషధాలలో ఉపయోగిస్తాం. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, దగ్గు వీటిలలో వాడతాం. అట్లాగే తులసి ఉన్నది. తులసిని కూడా మనం ఎందుకు తులసి చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటాము, ఇంటి ముందే ఎందుకు పెట్టుకుంటాము అంటే ఏదో ఒక దర్వాజా దగ్గర అవకాశం ఉన్న వాళ్ళు ఇంటి ముందు కానివ్వండి, ఇంటి వెనక మెయిన్ డోర్ కాడ ఎందుకు పెట్టుకుంటామంటే గాలి ద్వారా మన ఇంట్లోకి బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపుతాం కోసమే మనం ఇంటి ముందట తులసి కోట నిర్మిస్తాం. ఇండైరెక్ట్గా తులసి పూజ చేయటము, తులసి ఆకులు వాసన చూడటం అనేది అది కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చెప్పబడ్డ అనేక రకాలు ఉన్నాయి. దత్తుర, ఉమ్మెంత ఉంది. ఉమ్మెంత కాకుండా దేవదారు, జాజి ఆకు, అర్జున అంటే మనకు హృదయం, హార్ట్ డిసీజులలో ఉపయోగపడుతుందని అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. దాన్ని మోడర్న్ డాక్టర్స్, మోడర్న్ సైంటిస్టులు కూడా దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో ఉండే ఆల్కలాయిడ్స్ ఏదైతే ఉందో అర్జునిన్ అనే ఆల్కలాయిడ్ ఉందో అది హృదయ సంబంధ వ్యాధులలో ఉపయోగపడుతుంది అనేది CCRAS వాళ్ళు, మోడర్న్ డాక్టర్స్ అందరూ కూడా ఒప్పుకోవటం జరిగింది. అదొక్కటే కాకుండా ఇప్పుడు మనం సింపుల్గా ప్రతి పండగకి మనం మామిడాకులు తోరణాలు కడతాం. మామిడాకులు ఎందుకు కడతాము? ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉందో, ఒక సమూహం ఏర్పడే అవకాశం ఉందో, పాత రోజులలో ప్రతి ఇంట్లో కూడా మామిడాకుల తోరణాలు, పెళ్ళిళ్ళ పర్టికులర్గా మీరు చూడండి అన్ని 4 మూలల వైపులా పైన పందిరి నిండా మామిడి ఆకులు కడతాం. మామిడి చెట్టు యొక్క ఆకు అనేది చెట్టు నుంచి విడబడ్డ తర్వాత కూడా 48 గంటల నుంచి 72 గంటల వరకు కూడా అది ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. సో అక్కడ ఎక్కువ మంది మనం గుమిగూడటం, ఎక్కువ సమూహం ఉండటం వల్ల అక్కడ న్యాచురల్గా ఉండే ఆ గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గుతే అవకాశం ఉంది. కాబట్టి కానీ వినాయక చవితికి మనం ఈ 21 ఎందుకు సెలెక్ట్ చేసిర్రు అంటే 350 రకాల మొక్కలల్లో కూడా ఈ 21 రకం మొక్కలు అది మనం ధరించిన ఇంట్లో పెట్టుకున్నా కూడా అంటే వాడటం, ఔషధ రూపంగా తినటమే కాదు, దాన్ని చూసినా అదొక ఇంటి పరిసర వాతావరణంలో ఉండటం వల్ల మన ఇంటి వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరగటమే కాకుండా ఇంటి లోపలికి బ్యాక్టీరియా, వైరస్లు రాకుండా ఉంటాయి. అందుకే వినాయకుడిని మనం 3 రోజులు 5 రోజులు ఎందుకు ఉంచుకుంటాం? ఆకుల యొక్క గుణం 3 నుంచి 5 రోజుల వరకు కూడా ఇంటిని కాపాడుతుంది. కాబట్టి మన పూర్వీకులు ఈ రకంగానైనా
అంటే పూజ పేరు మీద దేవుని పేరు చెప్పైనా ఒక భయము, భక్తిభావము, భయము ఏదో ఒక ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో పూర్వీకులు ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మనం సిటీలో ఉన్నాము, కాంక్రీట్ జంగల్ అని కూడా పిలుస్తూ ఉంటాం మన హైదరాబాద్ని. సో ఇట్లాంటి తరుణంలో ఇక్కడ 21 రకాలు కూడా అందుబాటులో ఉండవు, చాలా తక్కువగా ఏవో మార్కెట్లోకి వెళ్తే ఉంటాయి. సో దొరుకుతున్నాయి అంటారా మీరు? అంటే అమ్మ, మనం నిజంగా ఇప్పుడు నేను పేర్కొన్న 21 పత్రాలు అయితే అన్నీ దొరకటం ఇబ్బందికరమే. కాకపోతే మనకు హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ కాబట్టి మనలాంటి వాళ్ళమే ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఆక్సిజన్ అంతా కూడా దూషింపబడుతుందో అంటే కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ తోటి, సో మనము హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్లో ఈ పండుగలు చేసుకునే అవసరం ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రకంగానైనా ఆ ఒక్కరోజైనా ఆక్సిజన్ ఎక్కువ శాతం ఉన్న గాలిని పీల్చుకోవటం అనేది మనకు అవసరం. కాకపోతే ఇప్పుడు మనకు మార్కెట్లో హైదరాబాద్లో కూడా అమ్ముతున్నారు ఆకులు, ఏదో పూలు. కాకపోతే ఈ పేర్కొనబట్టి 21లో 10 నుంచి 15 వరకు అయితే దొరికే అవకాశం ఉంది. కొన్ని రకాలైతే మనకు దొరికే అవకాశం లేదు. సో చూస్తూ ఉన్నాగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పండగకి ఓ అర్థం, ఓ పరమార్థం ఉంటుంది. ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి ప్రభుత్వ పాలసీని తీసుకొస్తే ఉద్యోగ భద్రత దక్కుతుందన్నారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి. రాష్ట్రంలో ప్రభుత్వానికంటే ప్రైవేట్ విద్యా సంస్థలే ఎక్కువగా ఉండడం ఆందోళనకరమన్నారు. బాగ్లింగంపల్లిలోని ఎస్వీకేలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర సదస్సులో పాల్గొన్నారు లింబాద్రి. కొందరు ఉపాధ్యాయులు అన్ని అర్హతలున్నా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు లింబాద్రి. గుర్తింపు కార్డు ఇవ్వరా కాలేజీలో? ఇస్తారా? ఇవ్వకపోతే ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయమని చెప్పాలి. ప్రతి టీచర్ షుడ్ హ్యావ్ ఏ ఐడి కార్డ్. ఆ ప్రౌడ్గా చెప్పాలి. నేను ఇప్పుడు ఈ ఖర్చు బ్యాడ్ చేశారు మనకి, ఈ మీటింగ్కి వచ్చినామని. అట్లాగే ఏ కాలేజీలో పనిచేస్తున్నారు, అది ఏ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒక గుర్తింపు కార్డు అనేటువంటిది ప్రభుత్వం తరఫునే ఆర్డర్స్ తీసుకొని ఒక ఆర్డర్ కాపీ కనుక మనకి ఇవ్వగలిగితే అది కూడా కష్టము, డబ్బులతో కూడినటువంటి పని కాదు. ప్రైవేట్ టీచర్లందరికీ కూడా, స్టాఫ్ అందరికీ కూడా బీమా సౌకర్యం ఇవ్వచ్చు. పెద్ద కష్టమైన పని అది కూడా ప్రభుత్వం పెద్ద కష్టం అనుకోవచ్చు. నిజంగా మనం అందరం సీరియస్గా పనిచేస్తే బీమా సౌకర్యానికి కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు మనందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి బీమా కానివ్వండి, జీవిత బీమా కానివ్వండి, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. నిజంగా అంటే నేనేం గొప్ప చెప్పడానికి కానీ తెలుసుకోసమని చెప్పట్లేదు. ఇవన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా ఒక ప్రభుత్వ పాలసీ ఉండాలని మనం కోరాలి. ఒక గవర్నమెంట్ పాలసీ కనుక మనం కోరితే, ఆ విధి విధానాలు కనుక మనకు వస్తే డెఫినెట్గా దాంట్లో మనం ఉంటాం. వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కాలేజ్ నుంచో స్కూల్ నుంచో బయటకు పోయిన తర్వాత కాలేజీలు పట్టించుకోరు, స్కూల్లో పట్టించుకోరు. ఎవరు పట్టించుకోవాలంటే విద్యా రంగానికి సేవ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వమే పట్టించుకోవాలి, గవర్నమెంట్ ప్రభుత్వం. అందుకోసమని వెల్ఫేర్ బోర్డు ఉంటే అట్లాంటివి చేయొచ్చు. ఎక్స్గ్రేషియా ఇస్తుంది, ఎక్స్గ్రేషియా లాంటివి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అంటున్నాం, అడుగుతూ ఉన్నాం మేము. అదే సందర్భంలో గుర్తింపు కార్డులు కూడా ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇంకా బీమా సౌకర్యం, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి ఇవ్వాలి. గవర్నమెంట్ ఒకటి కంపల్సరీ ఇవ్వాలి ప్రైవేట్ స్కూళ్ళకు కూడా అని చెప్పేసి. ఎట్లయితే ప్రైవేట్ కంపెనీలకు అన్ని ప్రైవేట్ కంపెనీలే కదా, వాళ్ళందరికీ అన్ని ఇస్తున్నారు కదా, మరి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అండగా నిలవడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అన్నారు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం నేతలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని జేఏసీలోని 205 సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. సామాజిక సేవ చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు నేతలు. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పూజల పేరు చెప్పి ఓ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పండితుడినని చెప్పుకుంటూ రామాచారి అనే వ్యక్తి అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అమ్మాయి ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు రామ్ కిషోర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. నిన్నటి రోజున బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చేసేసి తన మీద జరిగినటువంటి అత్యాచారం గురించి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఈ బాధితురాలు ఫ్యామిలీ రామ్ కిషోర్ జోషి అని చెప్పేసి అతను ఈ ఆస్ట్రాలజీ తర్వాత దోష నివారణ పూజలు అవి చేస్తూ ఉంటాడు. సో ఈయన గత 20 సంవత్సరాల నుంచి బహదూర్పూర్ ఏరియాలో హెచ్బీ కాలనీలో నివాసం ఉంటాడు.
సో వీళ్ళకి సంబంధించినటువంటి చుట్టాల ద్వారా తెలుసుకొని ఈయన దగ్గరికి వచ్చారు. వస్తే ఆయన గత నెల 18వ తారీఖు వచ్చి ఈయనను అప్రోచ్ అయ్యి ఈయనను సంప్రదించగా ఈయన నిన్న పూజ గురించి అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి తెచ్చుకోవాలో చెప్పిండు. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈయన పూజ చేసేటువంటి సమయంలో ఈ అమ్మాయిని ఒకదాని మీద ఆయన సెక్సువల్ అబ్యూజ్ లాగా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే కేసు రిజిస్టర్ చేసి అతన్ని రిమాండ్ చేసి. గణపతులు అంటేనే పీఓపీ కెమికల్ కలర్స్తో తయారు చేసే విగ్రహాలే గుర్తుకొస్తాయి. కానీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణంపై అవగాహన కల్పించడంతో గతంతో పోల్చుకుంటే ఈసారి మట్టి గణపతులపై మొగ్గు చూపుతున్నారు జనం. హెచ్ఎండిఏ ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేయడంతో అధిక సంఖ్యలో తీసుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చేయి కలుపుతున్నారు. మేము సైతం అంటూ హెచ్ఎండిఏ అధికారులు కూడా ముందుకొస్తున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో పూజించేందుకు మెజారిటీ ప్రజలు మట్టి గణపతుల విగ్రహాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ధరలు కూడా పీఓపీ గణపతుల విగ్రహాలతో పోల్చుకుంటే చాలా తక్కువే. ఇటు ధరలు తక్కువ, అటు పర్యావరణాన్ని కాపాడడం, రెండు విధాలుగా ఉపయోగాలు ఉండడంతో ఎక్కువ శాతం భక్తులు మట్టి వినాయకులనే కొనుగోలు చేస్తున్నారు. ఈసారి 1 లక్ష మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తామంటున్నారు హెచ్ఎండిఏ అధికారులు. 8 ఫీట్ల మట్టి గణపతులను నగరంలోని 32 ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మట్టి విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు చేసిన అవగాహన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. దీంతో మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్న వారికి విక్రయాలు పెరిగాయంటున్నారు. హెచ్ఎండిఏ నుంచి ఒక 34 లొకేషన్స్ త్రూ అవుట్ హైదరాబాద్ సిటీస్లో, మరి పక్కన సరూర్ నగర్ అట్లాంటి దగ్గర కూడా మనకు టోటల్గా 34 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇచ్చారు హెచ్ఎండిఏ నుంచి. దాంట్లో రోజుకి ఒక 500 నుంచి 1000 ఎంత ఉంటే అంత మాకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని మా హెచ్ఎండిఏ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి సార్. అందులో భాగంగానే ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఇవాళ స్టార్ట్ చేసాము. ఒక్కొక్క సెంటర్లో 1500 అంటే అక్కడ పాపులేషన్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకొని వచ్చాము. పర్యావరణాన్ని కాపాడాలంటూ హెచ్ఎండిఏ అధికారులు ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్పల్లి, బేగంపేట గ్రీన్ ల్యాండ్స్, పెద్దమ్మ తల్లి ఆలయం ప్రాంతాల్లో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై 300కు పైగా మట్టి గణపతులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి హెచ్ఎండిఏలో భాగంగా 2017 నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 గణపతిలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా 1,00,000 గణపతి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మొత్తం 34 సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో. ఒక మొబైల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా ఉంది. దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షించడానికి మట్టి గణపతులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతిని అవాయిడ్ చేయడానికి దయచేసి అందరూ కూడా మట్టి గణపతిని వాడాలి. తర్వాత దీన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకుని ఈ మట్టిని మన చెట్ల కుండి కూడా వాడుకోవచ్చు. దయచేసి దీన్ని వేస్ట్ చేయకూడదు. ఈ విధంగా అందరూ దీన్ని వాడుకోవాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ఉపయోగించాలని కోరుతున్నారు అధికారులు. పీఓపీ విగ్రహాలతో నీరు కలుషితం అవుతున్నందున అందరూ క్లే గణేష్లను తీసుకోవాలంటున్నారు సిటీ జనం. ప్రకృతిని కాపాడుకోవాలనే బాధ్యత ప్రజలపైనే ఉందంటున్నారు. మట్టి వినాయక విగ్రహాలపై భక్తులు ఆసక్తి చూపించడం మంచి పరిణామం అంటున్నారు పర్యావరణవేత్తలు. थोड़ा अच्छा रहता है। इसको पूजा करने के बाद में अपने घर के अंदर में गमले में बकेट में डाल के अपने गमले में डाल सकते हैं। ये कोई नाले के अंदर डालने का जरूरत नहीं है। इसको ये इको गणपति है, ये अच्छा रहता है सबके लिए। पॉल्यूशन भी नहीं रहता इसके अंदर में, केमिकल नहीं रहता। ये हर प्रकार से अच्छा है। ये మట్టి గణేష్ల ఉపయోగంపై ప్రభుత్వం, హెచ్ఎండిఏ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చేసిన అవగాహన సదస్సులు ఫలించాయని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో పీఓపీ విగ్రహాలు తగ్గి మట్టి ప్రతిమలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నగర ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, బీసీ కమిషన్ గా నిరంజన్ ని నియమించింది. 2 ఏళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ ని నియమించింది. 2 ఏళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, 3 కమిషన్ల చైర్మన్లుగా నియామకం అప్డేట్స్ ఏంటి?
స్రవంతి, రాష్ట్ర ప్రభుత్వం 3 కమిషన్లకు సంబంధించి చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా బీసీ కమిషన్, అదేవిధంగా రైతు కమిషన్, విద్యా కమిషన్ లను విడుదల చేసింది. రీసెంట్ గానే ఈ బీసీ కమిషన్ సంబంధించి పదవి కాలం ముగిసింది. అంటే పోయిన నెల 31వ తారీఖు నాడు ఈ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ సంబంధించి గడువు ముగిసింది. సో మళ్ళా కొత్త కమిషన్ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, కులగణనలు కూడా చేయాలి కాబట్టి త్వరలోనే బీసీ కమిషన్ భర్తీ చేస్తాం, కొత్త వాళ్లకు అవకాశం ఇస్తాం బీసీ కమిషన్ లో అని కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఇవాళ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిరంజన్ కు బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించింది. అదేవిధంగా మరొక 4 సభ్యులను వేసింది. అంటే 3 సభ్యులతో పాటు 4వ సభ్యుడు కమిషనర్ బీసీ వెల్ఫేర్ సంబంధించి ఈయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. సభ్యులు చూసుకున్నట్లయితే రాపోలు జయప్రకాష్, అదేవిధంగా తిరుమలగిరి సురేందర్, అదేవిధంగా బాలలక్ష్మి ఓయూ విద్యార్థి నాయకురాలుగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది బాలలక్ష్మి. సో విద్యార్థి విభాగం గౌడ సామాజిక వర్గం సంబంధించిన బాలలక్ష్మికి అవకాశం ఇచ్చారు బీసీ కమిషన్ లో. అదేవిధంగా తిరుమలగిరి సురేందర్ సీనియర్ జర్నలిస్ట్ గా ఉండారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు. సో ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించిన సురేందర్ కు బీసీ కమిషన్ లో చోటు కల్పించారు. ఇక రాపోలు జయప్రకాష్ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన రాపోలు జయప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయనకు బీసీ కమిషన్ లో సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఇక చైర్మన్ గా చూసుకున్నట్లయితే నిరంజన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆయనకు సుధీర్ నాయకుడు ఆయనకి ఇవ్వడం వల్లనే బీసీలకు సమన్యాయం జరిగినట్టు అవుతుంది. బీసీ సంక్షేమమైన చర్చించి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిరంజన్ చాలా వరకు సక్సెస్ అవుతారనే ఉద్దేశంతోనే ఆయన బీసీ కమిషన్ చైర్మన్ గా పెట్టారు. వాస్తవంగా ఆయన బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ That's all for now. Stay tuned to V6 News.